1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మధు నమస్తే. నమస్తే అండి. సో మధు గారు, ఎవరిని కదిలిచ్చినా మాకు పెళ్ళొద్దు, పిల్లలొద్దు, ఇదే మాట. ఇక అమ్మాయిలు అయితే చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు, మాకు ఈ పెళ్ళే వద్దు బాబు, మా జోలికి రాకండి అనేసి. ఎందుకు వాళ్ళ మైండ్ సెట్ అలా అయిపోయింది అంటే, ఇప్పుడు పెళ్ళొద్దు పిల్లలొద్దు అంటే ఇక నెక్స్ట్ యూత్ అనేది ఎలా వస్తారు? మొత్తం అంతా ముసలి వాళ్ళే అయిపోతారు కదా. ఎస్ అండి. ఓల్డెన్ డేస్ లో ఏమైందంటే మనకి అమ్మాయిని ఒక స్థిరత్వం కోసం, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వడం కోసం మ్యారేజ్ చేసి కుటుంబ వ్యవస్థను పెట్టారు. మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయికి పుట్టినింటి వాళ్ళకి కంప్లీట్ గా సంబంధాలు ఉండవు, మాట్లాడడం, ఏదైనా అవసరమైతే చేయడం మాత్రమే. తన పూర్తి బాధ్యత అత్తమామలది, భర్తది మాత్రమే. కానీ ఇప్పుడు పిల్లలు అందరు చదువుకుంటున్నారు కదా, చదువుకున్న తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఎకనామికల్ గా ఫ్రీ అవుతున్నారు. సో దే కెన్ డూ ఎవ్రీథింగ్ దేర్ ఓన్ కదా. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని నా చదువంతా వేస్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పినట్టంతా వినాలి, ఈ హింస అంతా భరించాలి, నాకంటూ ఉన్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ గోల్స్ ని నేను అచీవ్ చెయ్యలేను అక్కడికి వెళ్ళి. ఈ పిల్లలు, సంసారం బాధ్యత అన్ని నేను చెయ్యాలంటే నాకు ఇది అవసరమా అనేది ఆడవాళ్ళ వర్షన్. సేమ్ అబ్బాయిలు కూడా అలానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి ప్రతిదీ మనం చూసుకోవాలి, పిల్లలు పుడితే కనీసం స్కూల్ ఫీజు కట్టడానికి కూడా అయ్యే పరిస్థితి లేదు ఇప్పట్లో. వచ్చిన అమ్మాయి జాబ్ చేస్తుందో లేదో అదొక వాళ్ళకి టెన్షన్ అవుతుంది. వచ్చిన తర్వాత మా అమ్మాయి ఈ అమ్మాయి కొట్లాడుకుంటారు, ఈ పంచాయతీ మనం తీర్చలేము, మళ్ళీ ఇంట్లో కాంప్లికేషన్స్ వస్తాయి, ఆ అమ్మాయి చెప్పినట్టు వినాలి, ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఉండదు. సో ఇవన్నీ ఆలోచించి అమ్మాయిలు అబ్బాయిలు అలా తీసుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఒక అమ్మాయి అబ్బాయి మ్యారేజ్ కాకముందు ఎలా ఉంటారు? ఇద్దరు ఒకే చోట జాబ్ చేస్తున్నారు అనుకున్నాం, ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి 50,000 జీతం వస్తుంది అనుకుందాం మినిమం. సో వాళ్ళు మార్నింగ్ లేచి ఏం చేస్తారు? హ్యాపీగా లేట్గా లేస్తారు, టీ కాఫీ తాగుతారు, హ్యాపీగా పేపర్ చదువుకుంటారు, ఫోన్ చూసుకుంటారు, 10కి డ్యూటీ, రెడీ అయ్యి హ్యాపీగా వెళ్తారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, జాబ్ చేస్తారు, ఈవినింగ్ వస్తారు, నచ్చినప్పుడు సినిమాకి పోతారు, నచ్చిన బట్టలు కొనుక్కుంటారు, నచ్చినట్టు తిరుగుతారు, జిమ్కి వెళ్తారు, ఏది నచ్చితే చేసుకుంటారు, హ్యాపీగా నిద్రపోతారు. అదే అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ అయితే బాధ్యతలు వస్తాయి. సేమ్ టైం ఏమొస్తుందంటే, అబ్బాయి చేసే ఉద్యోగమే అమ్మాయి కూడా చేస్తోంది. బట్ అబ్బాయి డ్యూటీ అయిపోయి వచ్చిన తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తాడు, బట్ అమ్మాయి కిచెన్ లోకి వెళ్ళిపోవాలి కదా, ఎక్స్ట్రా డ్యూటీ చేయాలి. తను 50,000 సంపాదించి, నువ్వు 50,000 సంపాదించినప్పుడు ఇద్దరు చెయ్యాలి కదా. మనకి ఆలోచన రావట్లేదు. సమాజము సిచ్యువేషన్ మారినప్పుడు మనం మారాలి. ఏరా నువ్వు పని చేస్తున్నావే, భార్యకి ఏంది నువ్వు సేవ చేస్తున్నావు అని మాట్లాడతారు. అలాంటప్పుడు అమ్మాయిలు అలాంటి డెసిషన్ తీసుకోక ఏం చేస్తారు? నేను ఇంతే సంపాదిస్తున్నా, నేను ఇంతే కష్టపడుతున్నా, మరి నేను ఎందుకు డబుల్ డ్యూటీ చేయాలి? అది వాళ్ళ వర్షన్. ఇలా మన ఆలోచనలు మారిపోయాయండి పిల్లలకి. దీనివల్ల రేపు పొద్దున సమాజం రాను రాను చాలా తగ్గిపోతుంది. ఇంతకు ముందు 1% మాత్రమే అబ్బాయిలు వద్దనుకునే వాళ్ళు, అమ్మాయిలు మాత్రం 5% వద్దనుకుంటారు. అమ్మాయిల రేటింగ్ ఎక్కువ ఉంది, అమ్మాయిల రేటింగే వద్దని ఎక్కువగా ఉంది. ఎస్, మీరు అన్నట్టు ఏంటంటే, ఇప్పుడు అదే ఒక మగాడు వెళ్ళి వచ్చి రిలాక్స్ అయిపోవచ్చు, కానీ పాపం ఆడతాడు, వెళ్ళడానికి ఉండదు. ఖచ్చితంగా నువ్వు కిచెన్ లోకి వెళ్ళాలి, గెరిట పట్టాల్సిందే, ఆయనకు చేతిలో కప్పు అందించాల్సిందే. మరి నిజంగా మీరు అన్నట్టు ఎలాగ ఉద్యోగం చేసి ఇద్దరు సమంగా పనులు కూడా చక్కగా పంచుకుంటే హ్యాపీగా ఉంటదేమో. అలా పంచుకోవడానికి సొసైటీ ఒప్పుకోదు కదండి, పేరెంట్స్ ఒప్పుకోరుగా, అత్తమామలు ఒప్పుకోరుగా. సో అక్కడికి వెళ్ళి కాంప్లికేషన్స్ అన్ని భరించడం ఎందుకు? సో ఎక్కడ ఇవన్నీ సిచ్యువేషన్స్ వస్తాయి. దీన్ని ఏమంటారంటే గ్యామోఫోబియా. ఆల్రెడీ వీళ్ళు వేరే వాళ్ళ లైఫ్ ని చూసుంటారు, వాళ్ళు కొట్లాడుకోవడం, డివోర్స్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళని ఎక్కువగా ఈ ఫోన్ లో కూడా వస్తున్నాయి, సోషల్ మీడియాలో డొమెస్టిక్ వైలెన్స్ పెరిగిపోతుంది. ఇవన్నీ చూసి వాళ్ళ గ్యామోఫోబియా స్టార్ట్ అయిపోతుంది. వామ్మో నా లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో, నేను కూడా ఇలానే సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాలేమో, నాకు ఎందుకు వచ్చింది పంచాయతీ అంతా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాగా, స్టేబుల్గా ఉన్నాగా అని చెప్పి వీళ్ళే ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లలంటే అడాప్ట్ చేసుకుంటున్నారు. ఆడపిల్లలు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని పెంచుకొని వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నారు. అదే నీకు మ్యారేజ్ అయితే అత్తమామలు భర్త ఒప్పుకుంటారా తల్లిదండ్రులను చూసుకోవడానికి? కదా. సో వాళ్ళు ఎర్నింగ్ చేస్తున్నారు, ఇండిపెండెంట్ గా తయారయ్యారు, సేమ్ ఈక్వాలిటీ అన్నది వచ్చింది, కానీ అది యాక్సెప్ట్ చెయ్యట్లేదు సొసైటీ. బట్ ఇలాగే ఉంటే కష్టం కదా. ఖచ్చితంగా కష్టమే, అది సొసైటీనే ఇక్కడ
డౌన్ అవ్వాలి. ఒక స్టెప్ ఖచ్చితంగా అబ్బాయి కూడా సపోర్ట్ చెయ్యాలి అమ్మాయికి. అప్పుడే మీకు కుటుంబ వ్యవస్థ అన్నది నడుస్తుంది, ముందుకెళ్తది. మళ్ళీ పిల్లలు, సంసారం, బాధ్యతలు ఇవన్నీ జరుగుతాయి. మీకు ఆడపిల్లే లేకపోతే మీ ఇంటికి ఎవరు వస్తారు? ఏం జరుగుతుంది? మీ కుటుంబం ఎలా ముందుకెళ్తుంది కదా? వంశపారపర్యం అన్నది జరగాలంటే కొత్త ఆడపిల్ల మీ ఇంటికి అడుగు పెట్టాలి కదా. పెట్టకుండానే మీరు భయపెట్టేస్తున్నారు, ఇంకెక్కడ వస్తుంది కదా. సో నిజంగా ఇదంతా ఒక అండర్స్టాండింగ్ లో ఉండాలి. ఫస్ట్ ఈ పెళ్లి చేసుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళని అర్థం చేసుకొని మీరు అన్నట్లు అన్ని సమపాలంలో పంచుకుంటే ఎక్కడ ఏ గొడవ ఉండదు. పెళ్లికి ముందు చెప్తారండి, చెప్తారు, అదే ప్రాబ్లం. పెళ్లి అయిన తర్వాత జరగదు. నేను అన్ని చేస్తాను, నేను చాలా మంచివాడిని, నా అంత మహానుభావుడు ఎవ్వరు లేడు కాబట్టి నువ్వు చేసేసుకోవచ్చు, నేను అన్ని వంటలు చేయిస్తాను, అన్ని చేయిస్తానని చెప్తాడు. కానీ ఎంతమంది తర్వాత చేస్తున్నారు? కానీ ఎంతమంది తర్వాత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆడపిల్లకి? ఎంతమంది నమ్మి ఆ పాపని పంపిస్తున్నారు జాబ్కి కదా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్సే. ఎవరికి నమ్మకాలు లేవు, అందరికి డౌట్, పైగా అదృష్టం. వెళ్ళిన తర్వాత బాగుంది అంటే అది నిజంగా 100% తన అదృష్టమే. అంతేగాని మనం అసలు అది ఎక్స్పెక్ట్ చెయ్యలేం కదా. ఎంత నమ్మి మాట్లాడుకొని చాలా మంది అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నారు బిఫోర్ మ్యారేజ్, నాకు ఇవన్నీ ఉంటేనే నేను వస్తాను, అట్లా అయితేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను. అయినా కూడా ఈవెన్ 6 months 1 year కంతా డివోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అన్నది ఎలా అయిపోయిందంటే గివ్ అండ్ టేక్ పాలసీ అయిపోయింది అనమాట. ఎంతసేపు కమర్షియల్ వేలో ఆలోచిస్తున్నారు. నువ్వేమి ఇస్తావు, నేనేమి ఇస్తా, నువ్వేం చేయాలి, నేనేం చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు ఆ బాండింగ్ అన్నది ఎలా తెలుస్తుందండి? మ్యారేజ్ ఇద్దరు కంపానియన్షిప్ అంటే ఏంటంటే కలిసి ఎదగడం. అది ఎవరు తీసుకోవట్లేదు. ఒక ప్రాజెక్ట్ ఉంది ఒక ఆఫీస్ లో, ఆ ప్రాజెక్ట్ లో 2-3 కలిసి వర్క్ చేసినప్పుడు 4 ఐడియాస్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్తుంది, మంచిగా చేస్తాం, టీం వర్క్ అంటారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒక టీం, కలిసి ఉండి చేయాల్సిన ఒక టీం. బట్ ఎంతమంది అలా ఉంటున్నారు? కానీ నిజంగా వాళ్ళు కలిసి బాగా చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు సూర్య గారు, జ్యోతిక గారు ఉన్నారు చూడండి, వాళ్ళు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు కదా, ఒక్కరి గురించి ఒకరు చాలా స్ట్రాంగ్ బాండింగ్. ఆ విధంగా ఉంటే ఎవరైనా ఎందుకు చేసుకోరు? ఈ సోషల్ మీడియాలో ఎంతసేపు ఈ గొడవలే వస్తున్నాయి, ఇలాంటివి కొన్నే వస్తున్నాయి కాబట్టి జనాలు భయపడుతున్నారు. ఎందుకు వచ్చింది ఇదంతా మనకి? మనం వెళ్ళి చేతులు కాల్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి సెకండ్ హ్యాండ్ అని అనిపించుకోవడం ఎందుకు? ఫ్రెష్ గా ఇలానే ఉంటే గొప్పగా ఉంటాం కదా అని చెప్పి వాళ్ళ నిర్ణయాలు అలా తీసేసుకుంటున్నారు చాలా మంది. నాకు తెలిసిన అబ్బాయి కూడా ఏమంటే నేను చేసుకోను, ఎందుకంటే వచ్చే అమ్మాయిని ఫైనాన్షియల్ గా చూసుకునే స్టెబిలిటీ నాకు లేదు, మా అమ్మని తను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకు లేదు, వచ్చే అమ్మాయి మా అమ్మ అర్థం చేసుకుంటుందా లేదా అన్న నమ్మకం నాకు లేదు. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరినీ చూశాను, మళ్ళీ ఇప్పుడు నేను చేసుకుంటే అలానే నా లైఫ్ అవ్వదు అన్న గ్యారంటీ మీరు ఇస్తారా? అయితే నేను చేసుకుంటా అన్నట్టు తను 100% మాట్లాడుతున్నాను. అప్పుడు ఏం చెప్పగలుగుతాం కదా? అది ఎలా చెప్పగలుగుతాం? ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళిద్దరికి అయ్యింది చూడండి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక్కరి గురించి ఒకరు, నాకు నా భర్త సపోర్ట్ చేస్తాడు అని ఆమె చెప్తున్నారు జ్యోతిక గారు. సేమ్ వేలో సూర్య గారు కూడా చెప్తున్నారు, నా భార్య నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచి డైరెక్ట్ చేస్తారు, కాబట్టి మా ఇద్దరు లైఫ్ బాగుంది, నేను బయట వెళ్ళినా నా పిల్లల్ని చూసుకుంటాడు, అంత పెద్ద హీరో చూసుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ వీళ్ళది కూడా ఎంత బాగుంటుంది, వీళ్ళ జంట చూస్తూ ఉంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఎవరికైనా చేసుకోవాలని అనిపిస్తుందండి. బట్ 100% అది లక్ కదా, అది చేయలేము, మన చేతిలో కదా. ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవ్వాలి. అప్పుడు బాండింగ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, మంచి ఎనర్జెటిక్ గా ఉంటారు వాళ్ళు. బట్ అన్ని చోట్ల అది అవ్వట్లేదు. ఎవరిది తప్పని మనం చెప్పలేము, కానీ వాళ్ళు పెరిగిన వాతావరణం, మనం అన్నామే 18s 19s అని, కాబట్టి అందరి ఆలోచనలు మారిపోయాయి. చదువుకున్నారు, ఎకనామికల్ గా ఫ్రీ అయ్యారు, ఆడపిల్లలకు కూడా సేమ్ క్వాలిటీస్ వచ్చేసాయి. కాబట్టి అనగదొక్కాలనుకుంటే వాళ్ళు సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ.